ఉచిత బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదు. అయితే తద్వారా ఆటో డ్రైవర్లకు వచ్చే ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా మాకు కూడా ఏదో ఉపాధి మార్గం కల్పించాలని, ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి కల్పించే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు ఆటో డ్రైవర్లుగా మేము స్వయం ఉపాధిగా ఎంచుకొని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రకటించడం ద్వారా మా ఉపాధి మీద పెద్ద దెబ్బ పడతా ఉంది. కాబట్టి అటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి మా ఉపాధిని నష్టం లేకుండా ఉంచాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వాహన మిత్ర ఇచ్చింది, డ్రైవర్ కమ్ ఓనర్కు మాత్రమే ఇచ్చింది. అట్లా కాకుండా ఎలక్షన్ ప్రచారంలో లోకేష్ గారు చెప్పిన ప్రకారం లైసెన్స్ ఉండి ఆటో తోలుతా ఉండే ప్రతి డ్రైవర్కి వాహన మిత్ర వర్తింపజేయాలని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గుంటూరులో ఆటో స్టాండ్కి ఆటోలు అక్కడ పెట్టుకొని తోలుకోవడానికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశం లేదు. ఈ పార్కింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి పార్కింగ్ కూడా కల్పించి ఆటో డ్రైవర్లకు ఉపాధికి దెబ్బ పడకుండా, ఉపాధికి నష్టం లేకుండా చూడాలి. అంతేకాదు పెట్రోల్ డీజిల్ పైన ఉన్నటువంటి వ్యాట్ని తొలగించి ఈ పెట్రోల్ డీజిల్ని కూడా జీఎస్టీలో చేర్చాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పేరండి? గండికోట శంకర్రావు, ఆటో డ్రైవర్స్ యూనియన్ గుంటూరు సెక్రటరీ. ఓకే.